నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు మేఘాలు చెప్పిన ప్రేమ కథ అంటూ మనకి ఒక మంచి కథ చెప్పడానికి డైరెక్టర్గా మన ముందుకు వస్తున్న విపిన్ గారు మనతో ఉన్నారు. అసలు స్టోరీ గురించి, ఆ మూవీ విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో విపిన్ గారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు టీజర్లు రిలీజ్ అవుతుంది. సో రెండు టీజర్స్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా బాగున్నాయి. అంటే ఎక్కడ కూడా ఎమోషనల్గా లేదు, చాలా అంటే ఎంటర్టైనింగ్గా, పీస్ఫుల్గా ఒక మంచి మ్యూజిక్ బీజిఎంతో రన్ అవుతూ ఉంది. సో ఏంటంటే ఫస్ట్ మూవీని అంటే బేసిక్గా లవ్ స్టోరీస్నే ఎంచుకుంటుంటారు, ఆ లవ్ స్టోరీస్తోనే ఎంటర్ అవుతుంటారు డైరెక్టర్స్. డెబ్యూ మూవీ అదే చేస్తుంటారు. అంటే ప్రొడ్యూసర్ ఉమా గారు అంటే నాకు విపిన్ చాలా స్టోరీస్ చెప్పారు, థ్రిల్లర్స్ చెప్పారు, సో ఇంకా జానర్స్ చాలా డిఫరెంట్ జానర్స్ చెప్పారు. బట్ ఈ స్టోరీనే పిక్ చేసుకుందాం అని కూడా చెప్పారు. ఏంటి అసలు ఈ స్టోరీని ఎంచుకోవడానికి అంత రీజన్ పర్టికులర్గా? అంటే బేసిక్లీ కథలో విలన్స్ ఉండరు సార్, సిచ్యువేషన్సే విలన్స్ అనమాట. సో నో బడీ ఈజ్ బ్యాడ్ ఇన్ ద ఫిలిం. సో అంటే ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఐ వాంట్ టు మేక్ అ క్లీన్ ఫిలిం అనే ఐడియాలజీతో ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ హౌస్ పెట్టడం జరిగింది అనమాట. సో అప్పుడు నేను వేరే ట్రై చేస్తున్నాను బయట. ఆ టైంలో ఆవిడ నీ దగ్గర ఏమున్నాయి కథలు అన్నప్పుడు నేను రెగ్యులర్గా నా కథలు ఆవిడతో డిస్కస్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఆవిడ ప్రొడ్యూస్ చేయడానికి అన్నప్పుడు షీ వాంటెడ్ సమ్ పర్టిక్యులర్ ఎలిమెంట్స్, లైక్ నాకు ఇవి వద్దు సినిమాలో, నేను ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, దానికి వాట్ యూ కెన్ డూ, కమ్ అప్ విత్ అ స్టోరీ లైన్ అని అంటే ఇన్ఫ్యాక్ట్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద రైటర్స్ ఫర్ దిస్ ఫిలిం కూడా. రవీందర్ పులే అని ఆయన అర్ధశతాబ్దం డైరెక్టర్, ఆయన కూడా హీఈస్ వన్ ఆఫ్ ద రైటర్స్ ఇన్ ద ఫిలిం. సో ఫస్ట్ నాకు ఈ ఛాలెంజే చాలా ఛాలెంజింగ్గా, ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. అవును, ఈ మధ్యకాలంలో అలా రాలేదు కదా, మనం అలాంటి కట్ చేస్తే ఎలా ఉంటుంది, ఓ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తే ఎలా ఉంటుంది. డెఫినెట్లీ మంచి సినిమాని ఎప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు. సో మనం మంచి ప్లెజెంట్ ఫిల్మ్ ఇస్తే బాగుంటుంది కదా అన్న టైంలో ఐ కేమ్ అప్ విత్ దిస్ స్టోరీ. ఆవిడకి స్టోరీ నచ్చడం, వెంటనే నువ్వు డెవలప్ చేసుకొని రమ్మండం, నేను బేస్ డెవలప్ చేసేసిన తర్వాత వీ గాట్ రవీందర్ పులే ఇన్పుట్స్ అండ్ ఉమా మేడం ఆవిడ కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి, సో ఆవిడ ఇన్పుట్స్ అలా వీ డెవలప్ ద ఫైనల్ స్క్రిప్ట్ అనమాట. ఓకే. సో ఆవిడే డ్రైవ్ చేశారు యాక్చువల్లీ ఇది. అంటే ఫస్ట్ అంటే ప్రొడ్యూసర్ గారు ఇటువంటి స్టోరీస్ వద్దు, ఈ జోనర్ వద్దు అని కొన్ని చెప్పారు అంటున్నారు కదా. అంటే ఇప్పుడున్న వస్తున్న మూవీస్లో అంటే ఇటువంటి జోనర్స్ ఎక్కువగా వస్తున్నాయి, సో ఈ ప్యాటర్న్ వద్దు అని అంటే పర్టికులర్గా ఏం చెప్పారు అట్లా? అంటే ఆవిడ ఫైట్స్ ఉండకూడదు సినిమాలో, ఊరికే సినిమాటిక్గా ఫైట్స్ ఉండకూడదు, వైలెన్స్ పరంగా అంటే ఫైట్స్ లేకపోయినా వైలెన్స్ ఉంటుంది కదా సినిమాల్లో, అది ఉండకూడదు, అన్నెసెసరీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఉండకూడదు, దెన్ అబ్యూజివ్ వర్డ్స్ ఇన్ ద ఫిల్మ్ ఉండకూడదు. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చూడాలి ఆ సెన్స్లో అడిగినప్పుడు. అంటే ఒక క్లీన్ ఫిలిం బేసిక్లీ. ఆవిడే విశ్వనాథ్ గారు వాళ్ళందరూ, ఆవిడే కూడా రైటర్ యాక్చువల్లీ ఆవిడ. సో ఆవిడ విశ్వనాథ్ గారు వీళ్ళందరితో ఆవిడకున్న పరిచయాలతో షీ వాంటెడ్ టు ప్రజెంట్ అ గుడ్ ఫిలిం ఫర్ ద ఆడియన్స్, క్లీన్ ఫిలిం. అట్లా అది దట్ వాజ్ ద ఛాలెంజ్ గివెన్ టు మీ. అప్పుడు నేను ఈ మేఘాలు చెప్పిన ప్రేమ కథ డెవలప్ చేసుకోవడము, కథ చెప్పగానే ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఫ్లైట్ టికెట్ వేసి గో టు వాల్పరే, ఆ లొకేషన్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ ద లొకేషన్ అని. నాకు పర్టికులర్గా నాకు హిల్ స్టేషన్స్ కొంచెం ఇష్టం అనమాట. సో దట్స్ వెన్ ఐ వెంట్ దేర్. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యి కథ రాద్దామని కూర్చుంటే ఫస్ట్ మామూలుగా అయితే మనం ఏదో ఒకటి ప్రొడక్షన్ నెంబర్ 1 అలా పెట్టేసి వి రైట్ స్టోరీ. బట్ ఈ సినిమాకి ఫస్ట్ టైటిలే రాసాము అనమాట, మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే టైటిల్ రాసాకే కథ పూర్తిగా సీన్ వైజ్ రాసుకున్నాను. ఓకే. అంటే మీరు ఎప్పటి నుంచో మీ డ్రీమ్ డైరెక్టర్ అవ్వాలని, సో ఎన్నో దాటుకుంటూ వచ్చామని చెప్పారు. సో దాని గురించి మాట్లాడదాం. బట్ అంటే ఒక డైరెక్టర్గా ఫస్ట్ మూవీకి ఛాన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మొత్తం ప్రూవ్ చేసుకోవాలని, ఎఫర్ట్ పెట్టాలని చూస్తారు. కానీ ప్రొడ్యూసర్స్ నుంచి అంటే మనకి ఇటువంటి స్టోరీ వద్దు, సో ఇవి ఉండొద్దు, అవి ఉండొద్దు అని ఇట్లా పర్టికులర్గా చెప్తున్నప్పుడు మీకు అంటే మిమ్మల్ని మీరు వాళ్ళ చెప్పిన స్టోరీ త్రూ ప్రూవ్ చేసుకోగలను అని మీకు నమ్మకం ఎట్లా వచ్చింది? అంటే ఇది వాళ్ళు చెప్పిన స్టోరీ కాదండి, ఇది నా స్టోరీయే. ఛాలెంజెస్ వాళ్ళు ఇచ్చారు ఈ కథలో. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వెన్
కొన్ని కథలు ఉంటాయి, ఆ కథలో ఫైట్ ఈజ్ అ కంపల్షన్, ఫైట్ ఉండాల్సిందే, అలాంటి కథలో యాక్షన్ ఉండాల్సిందే. ఆ కథలో ఫైట్ వద్దంటే దట్ ఈస్ వెన్ యూ విల్ ఫీల్ లైక్ అదేంటి నా కథని ఇలా. బట్ కథ డెవలప్ చేయడమే ఒక అద్భుతం, ఒక చిన్న ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్, ఒక బ్యూటిఫుల్ లొకేషను. అక్కడ ఏం జరుగుతుంది అంటే మన ఇమాజినేషన్కి, అంటే ఒక రైటర్కి ఏమొస్తుందో ఆ టైంలో ఇమాజినేషన్. అంటే ఇప్పుడు అదే వాల్పరైలో చాలా వైల్డ్గా కూడా తీయచ్చు, హారర్ లాంటివి కూడా చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం అదర్ సైడ్ ఆఫ్ ఇట్, దాని బ్యూటీ, నేచర్లో ఉన్నప్పుడు మనం ఫీల్ అయ్యే ఎమోషన్స్, హౌ వీ ఫీల్ ఫర్ ద నేచర్, ఇవి చేయొచ్చు. ఇట్ ఈస్ అప్ టు ద రైటర్ టు రైట్ వాట్ హీ వాంట్స్ టు టెల్. సో ఈ కథ అనుకున్నప్పుడు లవ్ స్టోరీ చెప్పాలి. ఐఎమ్ అ స్టోరీ టెల్లర్, మై జాబ్ ఈస్ టు టెల్ అ స్టోరీ. అంటే మీ ఫస్ట్ స్టోరీ లవ్ స్టోరీ ఉండాలని అనుకున్నారా? అలా ఏం లేదు, అలా ఏం లేదు. ఐ హ్యావ్ మల్టిపుల్ స్క్రిప్ట్స్ అండ్ ఫర్ మీ ఎటువంటి జోనర్ వస్తే బాగుంటుంది అనుకున్నారు ఫస్ట్ మీరు? ఎటువంటి జోనర్ అంటే నేను జానర్ బాండ్ కాదండి. నేను ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ఎనీ స్క్రిప్ట్ దట్ ఐ హ్యావ్ రిటర్న్. ఓకే. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ మై బేబీ ఓన్లీ. సో ఏదైనా సరే ఇట్ ఈస్ మై బేబీ అన్నప్పుడు ఒకదాని మీద ప్రేమ ఎక్కువ, ఒకదాని మీద ప్రేమ తక్కువ ఉండదు, వెన్ దే ఆర్ ఆల్ ద సేమ్. సో బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి యాక్షన్ ఫిల్మ్ కావాల్సి వస్తుందేమో, ఒక హీరోకి యాక్షన్ ఫిల్మ్ కావాల్సి వస్తుందేమో, ఇంకోళ్ళు లవ్ స్టోరీ, ఇంకోళ్ళకి రామ్ కామే కావాలి ప్యూర్గా అని అంటారేమో. సో వీ షుడ్ బీ ఏబుల్ టు యాజ్ అ స్టోరీ టెల్లర్స్ వీ షుడ్ బీ ఏబుల్ టు కేటర్ టు దేర్ రిక్వైర్మెంట్స్ అనేది నా లైన్ ఆఫ్ థాట్ అనమాట. ఓకే. కానీ అంటే ఇప్పుడు జనరేషన్కి ఇంత క్లీన్ ఫిల్మ్ అనేది అంటే మార్కెట్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే వర్కౌట్ అవుతుంది, చూస్తారు అని అంత నమ్మకం, అంత కాన్ఫిడెన్స్ రావడానికి రీజన్ ఏంటి? ఎందుకు అని అంటే బోర్ కొట్టించేవి ఏవి లేవు. అంటే సినిమా అంటేనే అన్ని రకాల సినిమాలు, అన్ని రకాల ఫిల్మ్స్ ఉండాలి కదా సార్. సో మాకు ఇక్కడ ఈ స్పేస్లో వీ కెన్ డూ సంథింగ్ అని అనిపించింది. ఈ కథతో ఈ స్పేస్లో వీ కెన్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనే స్ట్రాంగ్ బిలీఫ్. ఎందుకనంటే లైక్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఒక హాయిగా ఉంటుంది థియేటర్లో, ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మెలో డ్రామా, ఓవర్ ఎమోషనల్ అయిపోవడాలు, సినిమాటిక్ ఎమోషనల్ చాలా ఎక్కువ ఎమోషన్స్ అవి ఏమి ఉండవు. అంతే వీ ట్రై టు కీప్ ఇట్ లైక్ చిన్న ఒక హాయిగా పాటలాగా. ఏదైనా కొత్తగా థియేటర్ ఎక్స్పీరియన్స్, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తే డెఫినెట్గా ప్రేక్షకులు వస్తారు. కరెక్ట్. ఎందుకంటే ఇది విజువల్గా ఏంటంటే ఒక కొత్త లొకేషన్, ఆ లొకేషన్లో ఇప్పటిదాకా ఎవరు షూట్ చేయలేదు, నాకు తెలిసి ఇక ముందు కూడా జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. వెరీ డిఫికల్ట్ టు షూట్ దేర్. సో వీ గాట్ పర్మిషన్స్ అకార్డింగ్లీ, అవన్నీ తెచ్చుకొని చేసుకున్నాం. అలాగే మ్యూజిక్. సో మనం థియేటర్కి వెళ్ళేదే సినిమా విజువల్ బ్యూటీ కోసం, ఆ బిగ్ స్క్రీన్ మీద విజువల్ చూడడం కోసం, అండ్ సరౌండ్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఈ రెండు స్పెషల్గా ఉండబోతున్న సినిమా కాబట్టి థియేటర్లో ఆడియన్స్ ఎప్పుడైతే చూస్తారో, లేదు ఈ సినిమా థియేటర్లోనే చూడాలని చెప్తారు ఇంకోళ్ళకి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బిలీఫ్ వీ హ్యావ్. ఓకే. అండ్ ఇంకా కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడితే, సో రాధిక గారు, సో ఆమని గారు, సుమన్ గారు, సో అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. బట్ మెయిన్ లీడ్స్ హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే డెఫినెట్గా ఎవరైనా ఏదైనా మార్కెట్ ఉన్న హీరోని, మార్కెట్ ఉన్న హీరోయిన్ని తీసుకుందాం, ఇంకొంచెం రీచ్ ఉండొచ్చు అని ఆలోచిస్తారు కదా. సో వై నరేష్ అగస్త్య? అంటే నరేష్ అగస్త్య, వెన్ వీ డిసైడెడ్ ఆన్ నరేష్ అగస్త్య, ఐ బిలీవ్ ఇన్ హిజ్ యాక్టింగ్ స్కిల్స్. అండ్ తనేమి కొత్త పరిచయం ఏం కాదు, ఎవ్రీబడి నోస్ హిమ్ యాజ్ అ లీడ్ తెలుగు హీరోగా అందరికీ పరిచయం. మత్తు వదలరా చేశారు ఆయన, వికట కవి అని ఆయన వెబ్ సిరీస్ రీసెంట్గా పెద్ద హిట్, అంతకుముందు పరువు పెద్ద హిట్. సో అండ్ హిస్ పర్ఫార్మెన్స్ సేనాపతి అలాంటి సినిమాల్లో చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ని ఈయన హ్యాండిల్ చేయగలుగుతారు, ఈయన నా హీరోకి న్యాయం చేస్తాడు నా పాత్రకి అనే ధైర్యం వచ్చాక ఐ డోంట్ థింక్ అంత సెకండ్ థాట్స్ ఉంటాయి అని. అండ్ హీరోయిన్ కూడా సేమ్ లైక్ దట్. అమ్మాయి అసలు స్క్రీన్లో ఇలా బ్రైట్గా ఉంటుందండి ఆవిడ, అసలు యూ విల్ ఎంజాయ్ సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్. అంత లైవ్లీగా ఉంటుంది. రాధిక గారికి అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి క్యారెక్టరైజేషన్ ఆయన చెప్పినట్టున్నారు. అవును. సో అంటే స్టోరీ నెరేషన్ ఎట్లా చెప్పారు? సో అంటే రాధిక గారి అని ఎలా డిసైడ్ అయ్యారు ఈ క్యారెక్టర్ ఆవిడ చేస్తేనే బాగుంటుంది? అంటే ఇలా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా దివ్యంగా కనపడే వాళ్ళు కావాలి ఆ పాత్రకి.
ఆడియన్స్ కూడా దివ్యంగా చూడగలగాలి అనుకున్నప్పుడు ఆవిడే గుర్తొచ్చారు. స్వాతి కిరణంలో ఆవిడ్ని చూస్తే మనకి ఏ మదర్లీ ఫీలింగ్ వస్తుందో అలాంటి సిమిలర్ ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్. సో ఆవిడ వచ్చిన ప్రతిసారి హీరో లైఫ్లో టర్న్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే అంత డివైన్గా కనబడే పర్సనాలిటీ కావాలనిపించింది అనమాట. సో అండ్ ఆవిడని అడగగానే షీ వాజ్ సో వెల్కమింగ్ అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హర్. ఓకే. అండ్ ఇంకా ప్రిన్స్ రామవర్మ గారు. అవును. సో ఆయన ట్రావెన్కోర్ ఫ్యామిలీకి సంబంధించి. సో ఆయన ఎలా వచ్చారు మీ మైండ్లోకి, ఆయన ఎట్లా తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్? ప్రిన్స్ రామవర్మ గారిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అండి. ఆయన సంగీతం అంటే నాకు ఇష్టం. అంటే ముఖ్యంగా ఆయన గురించి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆయన అందరిలాగా సంగీతం శాస్త్రీయ సంగీతం అనగానే ఏదో కాంప్లికేటెడ్, మీరు చాలా నేర్చుకోవాలి ఈ ధోరణి కాకుండా అందరూ పాడాలి, అందరికీ అర్థమవుతుంది, సింపులే ఇదేమి రాకెట్ సైన్స్ కాదనే లెవెల్కి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆ సంగీతాన్ని ఎంజాయ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. ఫస్ట్ సంగీతం నేర్పించడం, ఎస్ దట్ ఈస్ వాట్ హీఈస్ డూయింగ్, బట్ ఆ ప్రాసెస్లో అసలు మ్యూజిక్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్పిస్తున్నారు ఆయన. సో ఇది ఈ జనరేషన్కి కావాల్సింది. అంటే మనం ఇది నాకు తెలిసి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ జనరేషన్ విల్ నాట్ సే నో టు ఎనీథింగ్ విచ్ ఈస్ నైస్. వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా దేన్ని కాదు అన్నారు. ఆయన సంగీతం అలాంటిది అన్నమాట, చాలా హాయిగా అంటే కర్ణాటిక్ మ్యూజిక్ అయినా పాడుకోగలిగినట్టు ఉంటుంది. సో అది ఆయన కర్ణాటిక్ మ్యూజిక్లో ఆయన తీసుకొచ్చిన రెవల్యూషన్. దట్ ఇంప్రెస్డ్ మీ అ లాట్. నేను ఎప్పటి నుంచో ఆయన్ని ఫాలో అవుతాను, 10 ఏళ్ల నుంచి ఆయన వీడియోస్ చూస్తున్నాను, ఆయన ఏం ట్రై చేస్తున్నారు మ్యూజిక్తో అనేది ఫాలో అవుతున్నాను. ఈ కథ రాసుకునేటప్పుడు నాకు ఒక మ్యూజిక్ గురువు కావాల్సి వచ్చింది. ఆల్రెడీ హీరో గ్రాండ్ మదర్ ఒక పెద్ద లెజెండరీ సింగర్ అన్నాక మరి ఈ హీరో ఒకళ్ళ దగ్గరికి గురువుగా స్వీకరించాలి అంటే ఒక ఆర్టిస్ట్ని పెట్టి మనం చేయొచ్చు. కానీ అదే ఒక రియల్ గురువునే తీసుకొస్తే నేను ఆ శాస్త్రీయ సంగీతానికి నా వంతు సేవ చేసిన వాడిని అవుతాననే ఫీలింగ్ తోటి నేను ఆయన అప్రోచ్ అయ్యాము. పాపం ఆయన చాలా చాలా వెల్కమింగ్గా హీ హెల్ప్డ్ అస్ అవుట్ అనమాట. ఓకే. అంటే యాజ్ ఏ డైరెక్టర్గా ఫస్ట్ మూవీకి సీనియర్ యాక్టర్స్ని రాధిక గారిని కానీ, ఆమని గారిని, సుమన్ గారిని, వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంటే ఇది లెర్నింగ్ ప్రాసెస్ సార్. ఇంత పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు, వాళ్ళు యాక్ట్ చేస్తుంటే మనం మానిటర్లో చూస్తుంటే ఇందుకు కదా వీళ్ళు ఇంత ప్రామినెంట్ యాక్టర్స్ అయ్యారు అన్న వైబ్ ఇస్తారంటే యాక్చువల్లీ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ద డైరెక్టర్ వెన్ ఆర్టిస్ట్ ఆర్ సో మెచ్యూర్డ్ అండ్ వాళ్ళకి అంత ఆ స్థాయి అవగాహన ఉన్నప్పుడు మనం ఎక్కువ చెప్పక్కర్లేదు వాళ్ళకి, ఇదండి అని చెప్తే నీకు ఇది కావాలా అంత. అండ్ దే ఆర్ ఆల్ వెరీ కోఆపరేటివ్ అండ్ దే ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. అంటే ఓకే డైరెక్టర్కి ఇది కావాలి, నాకు అర్థమైంది విపిన్, వాట్ యూ వాంట్, విల్ డూ ఇట్ అంటే దే ఆర్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్. వాళ్ళకి చాలా ఎక్కువ టైం తీసుకోక్కర్లేదు. దే మేక్ యువర్ లైఫ్ వెరీ ఈజీ. అందుకే వాళ్ళు అంత ప్రామినెంట్ యాక్టర్స్ అయ్యారు. లేకపోతే ఐ యూస్ టు ఎంజాయ్ థరోలీ వర్కింగ్ విత్ దెమ్. అంటే ఇందుకు కదా వీళ్ళు ఇంత పెద్ద ఆర్టిస్టులు అనే హ్యాపీనెస్ నాకు ఎప్పుడు ఉండేదన్నమాట. ఓకే, రైట్. సో అయితే మొత్తం మ్యూజిక్కి సంబంధించిన ఒక లవ్ స్టోరీ, ఆ లవ్ స్టోరీలో మ్యూజిక్కి సంబంధించిన ఇది ఉంటుందా స్టోరీ? కరెక్ట్. అంటే హీరో ఈజ్ అ మ్యూజిషియన్ కథలో. ఓకే. సో మ్యూజిక్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇలాంటి దాంట్లో 2 క్యారెక్టర్స్ ట్రావెల్ అయ్యి ఒక ప్లేస్లో కలవడం, అది స్టోరీ. అక్కడి నుంచి కథ ఏం జరుగుతుంది అనేదే. అంటే లవ్ మ్యూజిక్ అంటే హీరో మ్యూజిక్ సింగర్ అవ్వడం కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం కానీ, ఇటువంటి స్టోరీస్ కూడా చూసాం. కానీ ఇందులో కొత్తగా ఏం చెప్పబోతుంది అంటే ఇందులో ఏంటంటే అండి, లవ్ ఫర్ మ్యూజిక్, మనం సంగీతాన్ని ప్రకృతిలోంచే ఎక్స్పీరియన్స్ చేస్తామనేది ఒక అందరూ ఒప్పుకునే ఫ్యాక్ట్. సో ఆ లైన్ ఆఫ్ థాట్లో చూస్తే ఆ ప్రకృతి హీరోయిన్లో చూడడం, ఓకే, అంటే ఒక వ్యక్తి వల్ల కూడా ఒక మనిషి ఇన్స్పైర్ అవ్వచ్చా, అది ఎంతలా ఇన్స్పైర్ అవ్వడం అంటే
తను అనుకున్న గోల్ని చాలా ఈజీగా అచీవ్ చేయగలరా, వాళ్ళిద్దరు ఏమయ్యారు ఇంతకీ, ఇలాంటి డ్రైవ్లో ఉంటుంది అనమాట సబ్జెక్ట్. సో మీరు ఏంటంటే హీరో మ్యూజిక్ అనగానే తన అంబిషన్ ఇస్ నాట్ ద సబ్జెక్ట్, అది ప్రైమరీ ఫోకస్ కాదు, తన పర్సనల్ ఫోకస్ అది. కథ ఫోకస్ తన మ్యూజిక్ కాదు. కాకపోతే మ్యూజిక్ లేకుండా ఈ కథే ఉండదు అనమాట. సో వీళ్ళని ఒక చోటికి తీసుకొచ్చింది మ్యూజిక్. ఓకే. సో అంటే ఈ స్టోరీకి ఒక సోల్ అనేది మ్యూజిక్. ఓకే. అయితే మ్యూజిక్ అనేది డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజికే ఉండాలి. ఎస్. సో జస్టిన్ ప్రభాకర్ని పిక్ చేసుకోవడానికి ఏంటి రీజన్? అన్డౌటెడ్లీ హీఈస్ మెలోడీ కింగ్, అసలు అందులో డౌటే లేదు. అమేజింగ్ మ్యూజిక్ అండి. జస్టిన్ ద వే హీ వర్క్స్ ఆల్సో ఈజ్ అ ట్రూ ఆర్టిస్ట్. నా సెన్స్లో అయితే జస్టిన్ ఈజ్ అ ట్రూ ఆర్టిస్ట్. సో ఏ మూవీ చూసినప్పుడు మీకు జస్టిన్ ప్రభాకరే మనం మ్యూజిక్ చేయాలి అని మీకు ఏ మూవీ మ్యూజిక్ విన్నప్పుడు అనిపించింది? అంటే డెఫినెట్గా ఆయన చేసిన డియర్ కామ్రేడ్, రాధే శ్యామ్, అన్డౌటెడ్లీ ఫెంటాస్టిక్ ఆల్బమ్స్ అవి. అసలు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్బమ్స్. ఇప్పటికీ ఇంకా మనం కార్లలో పెట్టుకొని వెళ్తూ వింటూ ఉంటాం అలాంటి పాటలు అవి. అండ్ దెన్ హీ డిడ్ వన్ మలయాళం ఫిల్మ్, ఫహద్ ఫాసిల్ గారి సినిమా, బాంబే బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అనమాట. అందులో ఒక హిందీ సాంగ్ ఆయన కంపోజ్ చేశారు, చల్తే రహో యూం హీ చల్తే రహో అని. అది విన్నప్పుడు ఐ వాజ్ లైక్, అరే ఏంటి హిందీ ఇంత బాగా. ఎట్ ద సేమ్ టైమ్ మీనాక్షి సుందరేశ్వర్ అని ఒక హిందీ ఫిలిం ఉందన్నమాట. ఆ ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాక ఇట్ వాజ్ లైక్, అసలు వై ఆర్ వి ఈవెన్ థింకింగ్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ అన్నంత హీ ఇంప్రెస్డ్ మీ అలాట్ అండ్ హీఈస్ సో గుడ్ విత్ హిస్ మ్యూజిక్. ఓకే. సో వెంటనే ఓకే చేశారు? మేము కథ నెరేట్ చేసామండి. ఇన్ఫ్యాక్ట్ ఐ టుక్ హిమ్ టు వాల్పరే. ఓకే. జస్టిన్ గారిని మేము వాల్పరే తీసుకెళ్ళి వి మేడ్ హిమ్ ఫీల్ ద ప్లేస్ అండ్ ఇక్కడ కథ జరుగుతుంది, అక్కడ కూర్చోబెట్టి కథ చెప్పామన్నమాట. సో దట్ హీ ఆల్సో నీడ్ టు గెట్ దట్ వైబ్ కదా. దెన్ హీ రియలీ లవ్ ద స్టోరీ అండ్ ఇమ్మీడియట్లీ హీ అగ్రీ. ఓకే, రైట్. సో కానీ మీరు డైరెక్టర్ అవ్వడానికి ముందు ఎన్నో చూసాను, ఎన్నో ఫేస్ చేసి ఈ స్టేజ్కి వచ్చానని చెప్పారు కదా. సో ఏంటి ఫస్ట్ అసలు ఎట్లా స్టార్ట్ చేశారు కెరీర్? ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ స్టేజ్ వరకు వచ్చారు? అంటే స్ట్రగుల్స్ అంటే అండి, నా గోల్ సినిమా, కానీ నేను అడ్వర్టైజింగ్, యాడ్ ఫిల్మ్ మేకింగ్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఈ డొమైన్స్లో ఎక్కువ వర్క్ చేశాను అనమాట. సో నేను కబడ్డీ, ప్రో కబడ్డీ, ఐపీఎల్, ఫుట్బాల్, వీటన్నిటికీ వర్క్ చేశాను. దెన్ అంతకుముందు JWT అనే యాడ్ ఏజెన్సీకి నేను కన్సల్టెంట్, సౌత్ ఇండియా కన్సల్టింగ్ హెడ్గా పనిచేశాను BTL యాక్టివేషన్కి. సో అంతకుముందు 24 గంటలకి పనిచేశాను, 24 గంటలు ఛానల్కి. నా లాస్ట్ జాబ్ వచ్చి ఐ వాజ్ విత్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు కాంటెంట్ హెడ్గా ఉండేవాడిని. సో ఇన్ని చేస్తూ ఈ గోల్ సినిమానే, బట్ ఇవన్నీ చేస్తున్నాను అనమాట. అడ్వర్టైజింగ్, యాడ్ ఫిల్మ్ మేకింగ్, ఆరెంజ్ కమ్యూనికేషన్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీతో లాంగ్ టర్మ్ అసోసియేషన్. సో వాళ్ళకి యాడ్స్ అవి చేయడం. సో ఇలా ఐ రీచ్డ్ ఫిల్మ్ మేకింగ్. అంటే ఎన్ని ఇయర్స్గా మీరు డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తూ ఆ జాబ్స్ చేస్తూ ఎన్ని ఇయర్స్ జర్నీ? ఇదంతా ఒక 15 ఏళ్ళు ఆల్మోస్ట్. ఓకే. 15 ఏళ్ళుగా ఒక డైరెక్టర్ అవ్వాలనే కళని అలా పట్టుకొని ఇంకా వేరేవేవో చేస్తూ ఐ హ్యాడ్ కమ్ టు దిస్ ప్లేస్ అన్నమాట. ఓకే. సో ఎవరి దగ్గర మీరు అసిస్టెంట్ డైరెక్టర్? నేను మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే. ఆయన టెలిఫిలిమ్స్కి, ఆయన సీరియల్స్కి నేను పనిచేశాను. ఓకే. సో మూవీస్కి చేయలేదు? ఫీచర్ ఫిలింకి చేయలేదు. యా. ఓకే. సో అంటే కానీ ఫస్ట్ మూవీ హ్యాండిల్ చేసినప్పుడు మీకు మరి ఆ వర్కింగ్ స్టైల్ కానీ, సో మనం ఎట్లా ఫినిష్ చేయొచ్చు, అంటే ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్, సో ఎట్లా తీయొచ్చు, ఇంకొంచెం బెటర్గా ఎట్లా చేయొచ్చు అనేది. అంటే నేను చాలా షార్ట్ ఫిల్మ్స్కి వాటికి ఎప్పుడో వర్క్ చేశానండి, ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల క్రితమే పనిచేశాను. ప్రోగ్రామింగ్ డైరెక్టర్గా పనిచేశాను. ఓకే. telugu1.comకి 2008లో పనిచేసే వాళ్ళకి. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్, ఐ నో ద క్రాఫ్ట్. నేను ఈ స్కేల్లో సినిమా అంటే ఫీచర్ ఫిల్మ్ స్కేల్లో చేయలేదు. ఓకే. సో టీవీ షోస్ డైరెక్ట్ చేశాను కాబట్టి ఫర్ మీ ఇట్ వాజ్ నాట్ దట్ డిఫికల్ట్. సో ఎక్కడ కష్టం అనిపించలేదా? ఏది రిస్క్? మేకింగ్లో నాకు అనిపించలేదు. మేకింగ్లో డైరెక్టర్గా నో ఛాలెంజెస్ దట్. ఓకే, రైట్. సో అండ్ ఇంకా అంటే రవీంద్ర పూలే గారు, ఉమా గారు కూడా స్టోరీకి సంబంధించి ఇన్పుట్స్ ఇచ్చారని చెప్పారు. అంటే మీరు ఒక థాట్లో ఉన్నప్పుడు, సో పక్క నుంచి ఇంకా ఇన్పుట్స్ వస్తున్నప్పుడు
కోర్స్ అది కొంచెం డిస్టర్బెన్స్ కావచ్చు, లేదంటే ఇంకొంచెం బెటర్మెంట్ చేయడానికి అవ్వచ్చు. కరెక్ట్. సో మీరు ఎప్పుడైనా అట్లా ఫీల్ అయ్యారా, లేదంటే ఎక్కువగా మీకు inputs ఉపయోగపడినాయి? లేదు, ఆ టాస్కే రవీందర్ గారికి ఇచ్చాం. నేను సీన్స్ రాసేసి దీన్ని యూ కమ్అప్ విత్ వాట్ యూ థింక్ కెన్ హెల్ప్. దెన్ వీ ఆల్ హ్యాడ్ ఎ డిస్కషన్. నేను, మా గారు రైటరు, రవీందర్, వీ ఆల్ హ్యాడ్ ఎ డిస్కషన్. ఓకే, రైట్. సో మూవీ ఇట్ వాజ్ అ కలెక్టివ్ వర్క్ అండి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆల్ ద క్రెడిట్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. సో ఫస్ట్ మూవీ కంప్లీట్ అయింది. సో మొత్తానికి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక మూవీ తీయాలంటే, ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలంటే, ఆ మూవీ రిలీజ్ వరకు వెళ్ళి రిలీజ్ అవ్వాలంటే, ఈ జర్నీలో మొత్తానికి మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? ఎక్స్పీరియన్స్ అంటే పేషెన్స్ అండ్ ప్లానింగ్. ఓకే. ప్లానింగ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలండి, అండ్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. వీ నెవర్ మిస్డ్ అవర్ టైమ్ లైన్. ఈరోజు ఇది చేయాలి అనుకుంటే వి ఫినిష్ దట్ అండ్ వీ వాక్డ్ అవుట్. సో ఐ హ్యాడ్ అ లాడ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ మై క్రూ అండ్ మై ఆర్టిస్ట్. సో ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం పేషెన్స్ కూడా ఉండాలి. ఓకే, రైట్. సో మీకు ఇన్స్పైరింగ్ డైరెక్టర్ అంటే ఎవరు? అంటే నేను ఎక్కువ మా ఫాదర్ నుంచే ఇన్స్పైర్ అయ్యాను ఆనెస్ట్లీ. సో ఆయన రైటింగ్స్ చూసే నేను రాయడం నేర్చుకున్నాను. సో మెయిన్గా మా నాన్నగారు రాజా శివానంద, ఓకే, ఆయన రైటింగ్స్ నుంచే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. ఇప్పుడున్న డైరెక్టర్స్లో ఎవరు మీకు అంటే ఫేవరెట్? ఇప్పుడు అలా చెప్పలేము. అలా అంటే మాయాబజార్ నుంచి ఇప్పటివరకు ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైరింగ్ చేశారు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. అరే ఇలా చేశారేంటి, ఇలా చేసేసారు, ఈ థాట్ ఎలా వచ్చింది అంటే అలాంటి ప్రతి డైరెక్టరు వాళ్ళ వర్క్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే కమెంట్ చేయడం ఈజీ, కానీ వాళ్ళ వర్క్ చూసి మనం ఇలా చేయగలుగుతామా అని ఆలోచించినప్పుడు వాళ్ళు ఎలా ఆలోచించి ఉంటారు ఈ థాట్ అన్నప్పుడు ప్రతి ఐడియా విల్ బీ అ ఫ్యాంటాస్టిక్ ఐడియా. వాళ్ళ ఎగ్జిక్యూషన్, నేమ్ ఎనీ ఫిలిం మేకర్ ఫర్ దట్ మ్యాటర్. అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, దేర్ ఐడియాస్ దే కేమ్ అప్ విత్ సంథింగ్ విచ్ వాజ్ నాట్ దేర్. సో డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ టీచ్ యూ సంథింగ్, యాజ్ లాంగ్ యాజ్ మనం అది నేర్చుకోవడానికి ఓపెన్గా ఉన్నంత వరకు. డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్స్పిరేషన్. నో బయాస్. అంటే పలానా డైరెక్టర్ ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా నాకు ఇన్స్పిరేషన్. వీళ్ళందరూ సినిమాలు తీయకపోతే నా అవుట్పుట్ ఇలా ఉండదేమో. ఓకే, రైట్ విపిన్ గారు. మొత్తానికి మేఘాలు చెప్పిన ప్రేమ కథ అంటూ ఒక ప్లెజెంట్ స్టోరీ అయితే మాకు చెప్పబోతున్నారని అర్థమవుతుంది టీజర్స్ చూస్తే. సో ఇంకా ట్రైలర్ కూడా రావాలి. సో జూలై 17th రిలీజ్ కదా. సో మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలి. మీరు ఇంకా ఇటువంటి మూవీస్, మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.